డీటెయిల్స్లోకి వెళదాం. కర్నూలు జిల్లా మరోసారి ఫ్యాక్షన్ హత్యలకు తెరలేపింది. కౌతాల మండలం ఉరుకుందలో జంట హత్యలు జరిగాయి. వేటకొడవళ్లతో ప్రత్యర్థులు ఇద్దరిని హత్య చేశారు. పొలం పనుల మీద బయటకు వెళ్లిన ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. 6గురు ముఠా ఈ హత్యలకు పాల్పడిందని మృతుల బంధువులు చెబుతున్నారు. ఓ వ్యక్తి ఇంటి వరకు వెంబడించారని తెలిపారు. మృతులు తిమ్మారెడ్డి, రాఘవరెడ్డి పోలీసులు గుర్తించారు. హంతకుల కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసులు రంగంలోకి దింపారు. మా అన్న ఇంకో మనిషి ఒక బండి, ఇంకో మనిషి మా నాన్న ఒక బండి సార్. ఇద్దరు మనుషులు ఏం వేసినారు, అటాక్ చేసినారు సార్ మా బాబాయ్ మీద. ఆయన ఆయన నరుకుతారేమో అని మా అన్న కాలు ఆయనకి ఇరిగిపోయింది సార్. ఇక్కడ కట్టినాడు. ఓ నెల దిగ్గుడదంటే అట్లా బండి మీద తీసుకుపోతాం. మా నాన్నని కాపాడుకుందామని మా అన్న పోయినాడు సార్. ఆయనగా నరికేసినారు. మిగతా ఇద్దరు మనుషులు అది పట్టుకుని పోతే వాళ్ళని కూడా నరకతం బెదిరించినారు సార్. అంతలోపు వీళ్ళు పరిగెత్తుకుని ఇంటికి వచ్చినారు సార్. ఒక ఆయన నాగేంద్రని ఊరు వరకు అంటుకొచ్చినారు. రోజు ఉదయం దాదాపు 10 నుంచి 11 గంటల 12 గంటల మధ్యలో తిమ్మారెడ్డి, రాఘవరెడ్డి అనే వ్యక్తుల్ని కురుకుంద గ్రామంలో చేనుల పొలిమేరల్లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం జరిగింది. దాని మీద వెంబడే మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి ముద్దాయిల కోసం అంతా కూడా సెర్చ్ మొదలుపెట్టాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊర్లో బందోబస్తులు, పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఈ ఫ్యాక్షన్ హత్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గౌతమి, కర్నూలు జిల్లాలో పాత కక్షలు మళ్లీ రగులుకున్నాయి అని చెప్పవచ్చు. ఏదైతే హత్య నేరాలకు పాల్పడుతున్న వారిపై న్యాయస్థానాలు కఠినమైన శిక్షలు విధిస్తూ తీర్పులు వెలువడిస్తున్న నేపథ్యంలోనే వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రత్యర్థులను హతమార్చేందుకు వెనుకాటం లేదు. అదే కోణంలో కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుంద గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను రేషన్ డీలర్ అయిన తిమ్మారెడ్డి, అదేవిధంగా అతను పెంచుకుంటున్న రాఘవరెడ్డి ఇద్దరిని అతి దారుణంగా వేటకొడలతో నరికి చంపడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తిమ్మారెడ్డి, అతనితో పాటు రాఘవరెడ్డి ఇద్దరు తమ పొలానికి సంబంధించిన దాన్ని తొలకలు వేయడానికి 11 గంటల ప్రాంతంలో ఆ పొలానికి వెళ్ళారు. అదే అదునుగా చూసుకున్న వారు ప్రత్యర్థులు వేట కొడవలతో వారిపై దాడి చేయడం జరిగింది. విచక్షణ రహితంగా వారిని అక్కడికక్కడే నరకడం జరిగింది. ఇది ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిందని చెప్పవచ్చు. గతంలో 1996లో ఏదైతే ఒక హత్య కేసుకు సంబంధించిన వరకు వీరి ప్రమేయం ఉండవచ్చనే నెపంతోనే ఈ ప్రత్యర్థులు వీరిని హతమార్చాలని చెప్పేసి మనకు ప్రాథమిక విచారణలో తెలిసిపోతుంది. ఈ రోజు ఉదయం ఈ జంట హత్యలు జరగడంపై ఒక్కసారిగా ఈ ఉరుకున్న గ్రామం ఉలిక్కి పడేలా ఈ జంట హత్యలు జరిగింది. ఇదే కోణంలో పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. గౌతమి, వీరి గురించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. గౌతమి, థ్యాంక్ యూ లోకేష్.